హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేయాల్సిన ఒక కొత్త విషయాన్ని చూద్దాం. అదేంటంటే క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేటటువంటిది మనకు ఉంది కదా. దానికి చేయడానికి చాలా రకాలుగా ఉన్నప్పటికీ ఇక్కడ క్యూబ్ అనగానే ఒక నెంబర్ని అదే నెంబర్ని 3 టైమ్స్ ఇంటూ వేసుకుని చేస్తే ఆన్సర్ వస్తుంది. అదొక మెథడ్. అయితే ఇక్కడ ఫైండ్ క్యూబ్స్ ఇన్ డిఫరెంట్ వే అనేటటువంటి దాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నెంబర్ తీసుకుంటే దానికి ఫార్ములా డెరైవ్ చేస్తాం. ఇక్కడ ఏ క్యూబ్ చేయాలి అంటే ఏ అనే నెంబర్ని క్యూబ్ చేస్తే ఏ క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ని ఒక విధంగా రాస్తాను చూడండి. అంటే ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ రాసి మైనస్ ఏ ప్లస్ ఏ రాసుకుంటే ఏ క్యూబే కదండి. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే మిగిలింది ఏ క్యూబే. అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లోనూ ఏ కామన్గా ఉంది. ఏ కామన్ చేస్తే మనకి ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1 మిగులుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 1 అనేది మిగులుతూ ఉంది. ప్లస్ ఏ మామూలుగా పక్కనే రాసేసుకోండి. ఇప్పుడు దాన్ని ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా రాసుకుంటే ఏ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. పక్కన మామూలుగా ప్లస్ ఏ రాసుకోండి. ఓకే, ఇప్పుడు అంటే ఏ క్యూబ్ని ఎట్లా రాయొచ్చు అంటే వరుసగా రాయాలంటే ఏ మైనస్ 1 ఫస్ట్ రాయండి, తర్వాత ఏ రాయండి, తర్వాత ఏ ప్లస్ 1 రాయండి. అంటే ఏ మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ 1 ప్లస్ ఏ మామూలుగా రాసేసుకుంటాం. అంటే ఒక నెంబర్ ఇస్తే దాంట్లోంచి ఒకటి తీసేసి అదే నెంబర్ రాసి ఒకటి కలిపి ఈ 3 మల్టిప్లై చేయగా వచ్చిన దానికి మళ్ళీ ఏ కలిపితే వచ్చేసేటటువంటి ఫార్ములా ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 క్యూబ్ తీసుకున్నాం. అంటే ఏ ప్లేస్లో 6 వేసుకుంటే మనకి 6 మైనస్ 1 అంటే 5 అవుతుంది కదండి. 6 మైనస్ 1 అంటే ఏ ప్లేస్లో 6 తీసుకుంటున్నాం కాబట్టి 5 అవుతుంది. మళ్ళీ ఏ అంటే 6, ఏ ప్లస్ 1 అంటే 7. ఓకే, పక్కన ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ అంటే 6. ఇప్పుడు సింపుల్గా ఇవి మల్టిప్లై చేసేసుకుంటే సరిపోద్ది. 5 6 జార్ 30, 30 ఇంటూ 7. 5 6 జార్ 30, 37 జార్ మనకి 210 వస్తుంది. 5 6 జార్ 30 ఇంటూ 3 7 జార్ 21 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 210 వస్తుంది. ప్లస్ 6 ఇక్కడ 210 ప్లస్ 6 216. 6 క్యూబ్ 216 అనేది మనకి చాలామందికి తెలుసు. ఓకే, ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 7 క్యూబ్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 7 తీసుకుంటే 6 అంటే ఏ మైనస్ 1 అంటే 7 మైనస్ 1 రాసుకుంటే 6 రాయాలి ఇంటూ 7 రాయాలి ఇంటూ 8 రాసుకోండి. ప్లస్ మనకి ఇక్కడ 7 రాసుకుంటాం ఏ ప్లేస్లో. అంటే ఈ 3 మల్టిప్లై చేయండి. ఈ 3 మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్కి 7 కలిపేసుకుంటే ఫైనల్ ఆన్సర్ సరిపోతుంది. 6 7 జార్ 42. దాన్ని మళ్ళీ 8తో మల్టిప్లై, లేదా 6 8 జార్ 48 ఇంటూ 7 కూడా రాసుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఇలా 7 8 జార్ వేసుకుని దాన్ని 6తో మల్టిప్లై చేయొచ్చు. 6 7 జార్ 42 ఇంటూ 8 ప్లస్ 7 మామూలుగా రాయండి. ఇక్కడ వచ్చి 8 తోటి 42ని మల్టిప్లై చేద్దాం. 8 2 జార్ 16 1, 8 4 జార్ 32 ప్లస్ 1 33 ప్లస్ 7. ఇప్పుడు 336కి 7 కలిపితే మనకి 343 అవుతుంది. అంతే కదండి, 343. సో 7 క్యూబ్ అనేది 343 అవుతుంది అనేది మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్లు తీసుకుందాం. 11 క్యూబ్. 11 క్యూబ్ అంటే ఇక్కడ 10 ఇంటూ 11 ఇంటూ 12 రాసుకోండి. ప్లస్ 11 రాసేసుకుంటాం సేమ్ నెంబర్. అలాగా ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేద్దాం. 10 10 ఇంటూ 11 కానీ లేకపోతే
12 కానీ 11 వదిలేసి 11 12 జార్ మల్టిప్లై చేసుకుందాం. 11 12 జార్ అంటే 132 అవుతుంది. 132ని 10తో మల్టిప్లై చేస్తే 132 పక్కన 0 వేసేసుకుంటే సరిపోద్ది కదండి. ప్లస్ 11 అంటే 1331 అనేది 11 క్యూబ్ ఆన్సర్ అయింది. అదేవిధంగా మనకి 12 క్యూబ్ కూడా చేసేయచ్చు. 12 క్యూబ్ అంటే 11 ఇంటూ 12 ఇంటూ 13 అక్కడికి అది అయింది ఫార్ములా ప్రకారం. ప్లస్ ఏ వేయాలి కాబట్టి ఏ అంటే ఇక్కడ 12 కాబట్టి 12 రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏ రెండు మల్టిప్లై చేసినా మూడో దాన్ని అంటే 12 ఇంటూ 13 చేద్దాం. 12 13 జార్ 156 అవుతుంది. దాన్ని ఇంటూ 11 వేసుకోండి. 11తో మల్టిప్లికేషన్ అనేది మనకి చాలా ఈజీ కాబట్టి అప్పుడు 11తో మల్టిప్లికే చేస్తే 6 5 ప్లస్ 6 11 అవుతుంది కాబట్టి 1 వేసుకోండి. 1 క్యారీ చేయండి. ఇప్పుడు 1 ప్లస్ 5 6 ప్లస్ 1 7 అయింది. ఇంకా చివరిగా 1 మిగిలింది. సో 1716కి 12 కలపండి. అప్పుడు 1728 అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. అంటే 12 క్యూబ్కి ఆ విధంగా చేయొచ్చు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటే దాన్ని కూడా మనం అదే ప్రకారంగా చేయొచ్చు. ఇక్కడ ఈజీగానే చేయొచ్చు. చూడండి 24 ఇంటూ 25 ఇంటూ 26 అని రాసుకుని ప్లస్ 25 రాసేసుకుంటాం. ఇప్పుడు ఏ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈజీ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి 600 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి 650 అవుతుంది. ఎలా అయినా చేయొచ్చు. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 24 25 జార్ మనకి 25 25 అంటే 625 కాబట్టి ఒకటి తగ్గుతుంది కాబట్టి 600 వచ్చింది. 600 ఇంటూ 26 ప్లస్ పక్కన కూడా 25 రాసుకుంటాం. ఇప్పుడు 6 తోటి 26ని మల్టిప్లై చేసేస్తే 2 జీరోలు పెట్టేసుకుంటే సరిపోద్ది కదండి. అంటే 600తో అంటే 2 జీరోలు పెట్టుకుని 6 తోటి మల్టిప్లై చేసేద్దాం. 6 6 జార్ 36 3 ఉంది క్యారీ చేసుకోండి. 6 2 జార్ 12 ప్లస్ 3 15 అంటే 15600 ప్లస్ 25 అంటే 15625 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా డిఫరెంట్గా అంటే మామూలుగా క్యూబ్ చేయడం అనేది ఎలాగో చేయగలుగుతారు మల్టిప్లికేషన్ ద్వారా. అయితే ఇది డిఫరెంట్ వేలో దీన్ని చేయడం అవుతుంది. ఇది ఫార్ములా డెరైవ్ చేసుకుని ఈ ఫార్ములాని డెరైవ్ చేసుకోవడం ద్వారా కాన్సెప్ట్ ఈజీ అవుతుందనేది నా ఉద్దేశం. ఇది మీ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.